హైదరాబాదులో మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ కావచ్చు, పరివాహక ప్రాంత ప్రజలకి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో తరచూ మనం వినిపించేటువంటి వార్తలు. ఈ విషయమై చాలామంది ఇల్లులు కోల్పోవటం, ఈ యొక్క గాంధీ పార్క్ సంబంధించినటువంటి కొత్త ఏరియాని తీసుకోవాలని ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణ రాజకీయాన్ని చాలా ప్రభావితం చేసేటువంటి అంశాలు. నిజానికి మూసీ పరివాహక ప్రాంతం సంబంధించినటువంటి ఇష్యూ ఏంటి, నిజంగా నష్టపోయేది ఎవరు, దానివల్ల లాభం ఎవరికి, నిజంగా మూసీ ప్రక్షాళన అవసరమా, ఈ అంశం గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు రామదుర్గం మధుసూదన్ గారు. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన అనేది గత 15-20 సంవత్సరాల నుంచి మనం వింటా ఉన్నాం. కేసీఆర్ సీఎం అయినటువంటి మొదటి సంవత్సరంలోనే 2014లోనే అన్నారు, హుస్సేన్ సాగర్లో మీరు ఇట్లా చేయి పెట్టుకొని నీళ్లు తాగే పరిస్థితి వస్తుందని చెప్పేసి మనకి సినిమా అయితే చూపించారు. అప్పుడు అంత అద్భుతంగా అవుతుందా, వేరే కంట్రీల్లో జలపాతాలు దేశం మధ్య నుంచి పోయేటువంటి వాటితోటి కంపేర్ చేస్తూ కూడా చెప్పారు. సో ఇది నిజం అనుకున్నాం మనం, కానీ పాసిబుల్ కాలేదు. 13 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ మూసీ పరివాహక ప్రాంతాన్ని ఖచ్చితంగా సుందరీకరణ చేస్తాం అంటాం, మనం చూసాం. నిజానికి ఇది అవసరం అంటారా? నిజంగా అంటే అంత ఎక్కువ మంది జనాల్ని ఇల్లులు కోల్పోతున్నారు, నిరాశ్రయులు అవుతున్నారు. అంటే కొంత కబ్జాగా అయినటువంటి వాస్తవమే, కానీ కబ్జాని దాటి కొన్ని మీటర్ల వరకు కూడా ఆ యొక్క మూసీ చుట్టూ కూడా క్లీన్ చేయాలనుకోవటం ఎంతవరకు కరెక్టు? ఇది ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనైనా? ఎంతవరకు ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఓకే అండి, ఒకటే సార్, హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని గత బీఆర్ఎస్ అంది, అద్భుతంగా తీర్చిదిద్దాం, ఎన్నో ఇండస్ట్రీస్ని పిలిపిస్తున్నాం, అభివృద్ధి దశగా దూసుకువెళ్తోంది అని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎవరు హైదరాబాద్ గురించి ఎంత మాట్లాడినా కూడా దానికి ఉన్న కంపును మాత్రం ఎవరు తీయలేకపోతున్నారు. మూసీ అనేటువంటిది ఒక శాపంగా మారిపోయింది. ఈసీ నది ఇక్కడ రాగానే మూసీ మురుగుగా మారిపోయింది, ఒక డ్రైనేజీ వ్యవస్థలాగా మారిపోయింది. అది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, నగరం చుట్టుపక్కల ఉంది. మళ్ళీ అలాంటప్పుడు నగరాన్ని నువ్వు అభివృద్ధి చేయాలి అనుకున్నప్పుడు, నగరంలోనే విదేశీ పెట్టుబడిని ఆహ్వానిస్తాను అన్నప్పుడు, నగరాన్ని ఒక ఐటీ హబ్బులా మారుస్తానని అన్నప్పుడు, నగరాన్ని విశ్వనగరంగా మారుస్తాను అని అన్నప్పుడు, ఈ కంపు గురించి కూడా మనం ఆలోచించడంలో తప్పేముందని నాకున్న వ్యక్తిగతమైనటువంటి తప్పేమి కాదు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఒక అడుగు పడాలి కదా, ఎవరో ఒకరు ఒక చొరవ తీసుకోవాలి కదా. ఓకే, గతంలోనే కేసీఆర్ గారు అన్నారు, వదిలేశారు. హుస్సేన్ సాగర్ నుండి ఇట్లా తాగాలనుకున్నారు, కానీ అది నెరవేర్చలేకపోయారు. నిజమే. ఇప్పుడు హుస్సేన్ సాగర్ చూడండి, సాయంత్రం కాగానే ట్యాంక్ బండ్ దగ్గర ఎంతమంది పోయి అక్కడ నిలబడతారు, ఎంత కంపు ఉంటుందండి అక్కడ ఎవరైనా బోటింగ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయండి. బోట్లన్నీ పెట్టారు, కానీ బోట్ వెళ్ళాలంటే ముక్కు మూసుకొని వెళ్ళాలి. అంతెందుకు, మీరు ఎక్కడ పోయినా కూడా గబ్బు వాసన వచ్చిందంటే ఇక్కడ ఏదో మూసి ఉన్నట్టుంది. మళ్ళీ నగరానికి ఇది ఒక మాయని మచ్చ కదా. మరి దీన్ని మనం ఎలా అంటే, నాకు అనిపించేది ఏంటంటే, నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, ఇప్పుడు పాత బస్తీ పోయింది, కొత్త సిటీ వచ్చింది. ఇంతకుముందు మనకు కేవలం కోటి, ఆ తర్వాత తబిట్స్, ఇవే చాలా కీలకంగా ఉండేవి, పాత బస్తీలు కీలకంగా ఉండేవి. ఇప్పుడు మీరు నగరం నలు చెరుగులా కూడా పల్లెలన్నింటినీ కూడా కలుపుకొని, సబర్బన్ ఏరియాస్ అన్నింటినీ కలుపుకొని, ప్రతి శివారు ప్రాంతంలో కూడా ఒక కోటి కనిపిస్తుంది, ఒక అబిడ్ కనిపిస్తుంది, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి. మీకు ఇది లేదు అనడానికి లేదు. నగరం నలుచెరుగులా విస్తరిస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, విస్తరించడం అనేటువంటిది ఈనాటి హైదరాబాద్కు ఉన్నటువంటి జీవ లక్షణం. ఎగ్జాక్ట్గా. ఒకప్పుడు దాన్ని ఎవడో ఆపలేడు. ఒకప్పుడు బట్టలు కావాలంటే సుల్తాన్ బజార్. అవును. ఇప్పుడు మీ ఇంటి పక్కన దొరుకుతుంది అంటే ఏంటి అర్థం? మీ ఇంటి పక్కన దొరుకుతుంది అంటే నగరం అంతగా అభివృద్ధి చెందిందనే కదా. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందుతుంది? ఇప్పుడు మీరు బంజారా హిల్స్ దగ్గర జూబ్లీ హిల్స్ రోడ్డు కాటు వెళ్తూ ఉంటే, మీరు పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి వెళ్తే అక్కడ మీకు బరియల్ గ్రౌండ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. మళ్ళీ బరియల్ గ్రౌండ్ ఊరు మధ్యలో ఉంది అని మనం ఎందుకంటాం? అంతకుముందు ఊరు బయట ఉండింది, ఊరు విస్తరించిన తర్వాత ఊరు మధ్యకి అయింది. మళ్ళీ ఏ ఊరికైనా జీవ లక్షణం ఏంటంటే విస్తరించడం. హైదరాబాద్ కూడా అద్భుతంగా విస్తరించింది. చాలామంది అన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు వేరుపడిన తర్వాత హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది, రియల్ ఎస్టేట్ డమాలని పడిపోతుంది, ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతాయి, హైదరాబాద్ కుంటుపడిపోతుంది. ఇన్ని మాటలు అన్నా కూడా అంతకంతకు ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు. ఇప్పుడు చూడండి, మనకు ట్రాన్స్పోర్ట్ మార్గాలు తీసుకుంటే మీకు రైలు మార్గం ఎంఎంటీఎస్ ఉంది, ఆ తర్వాత మెట్రో ఉంది, ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ఊబర్, ఆ తర్వాత ర్యాపిడో లాంటి క్యాబ్ ఫెసిలిటీస్ వచ్చాయి. ఇన్ని వచ్చినా కూడా నగరంలో ఇంకా మీకు రద్దీ కనిపిస్తుంది. అంటే ఏంటి?
దేశం నలుమూలల నుంచి కూడా ఈ నగరం పైన ఆశ పెట్టుకుని ఉపాధి ఆశ పెట్టుకుని వచ్చే వాళ్ళ సంఖ్య ప్రతిరోజు పెరుగుతోందే కానీ తరగట్లేదు. దీన్ని జాగ్రత్తగా డీల్ చేయడం అనేటువంటిది పెను సవాల్. ఏ అధినేతకైనా ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్లకు సవాలు విసిరేది, మొట్టమొదటి సవాలు విసిరేది ఏది అంటే హైదరాబాద్ నగరమే. ఇక్కడ నువ్వు ఒక చిన్న ఇటుక పెట్టినా కూడా నీకు మంచి పేరు వస్తుంది. నిజమే, సెక్రటరియట్ అద్భుతంగా నువ్వు వైట్ ప్యాలెస్ లాగా కట్టించారు, ఎవరు కేసీఆర్ గారు, మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత అమరవీరుల ఇది పెట్టించారు, అంబేద్కర్ విగ్రహం పెట్టించారు, ఇవన్నీ పెట్టించారు. మళ్ళీ మీరు నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం పెట్టించినట్లుగానే ఈయన కూడా ఏమనుకుంటున్నారు, నిలువెత్తు గాంధీ విగ్రహం పెట్టిద్దామని అనుకుంటున్నారు. ఆయన ఏమనుకుంటున్నాడు, మనకు లంగర్ హౌస్ దగ్గర ఉన్నటువంటి బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవరం పేరిట దీన్ని సుందరీకరణ చేయాలి, బ్యూటిఫికేషన్ చేయాలి, మూసీ నదిని ప్రక్షాళన చేయాలని అనుకోవడం తప్పేమీ కాదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు చాలామందికి దుందుడుకు చర్యలాగా కనిపిస్తుందే కానీ ఆయన ప్రక్షాళన కోసము అక్కడంతా కూడా హైడ్రాను పట్టి తీసుకొచ్చి ఆక్రమణలన్నింటినీ తొలగించే కార్యక్రమాలు పెట్టినప్పుడే కదా మీకు మొదలైంది. ఎక్కడ ట్రిగ్గర్ మొదలైంది, ఎక్కడ కట్టుకున్న వాళ్ళని కూలదోయడం మొదలు పెట్టారు. అప్పుడేమన్నా మొదలు పెట్టారు, అరే నువ్వు నగరం పక్కన మూసీ నది పక్కన బఫర్ జోన్లోనే మీరు కట్టుకున్నారని వాళ్ళు అనేది. ఇంతకుముందు ఏమన్నారు, 50 మీటర్ల వరకే బఫర్ జోన్ అన్నారు, ఇప్పుడు 2 కిలోమీటర్ల దాకా అది వ్యాపించింది అంటున్నారు. ఏది ఏమైనా దీన్ని కాస్త అద్భుతంగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు, కానీ చేసే విధానాన్ని మాత్రం కాస్త ఆలోచించుకోమని చెప్పాలి. కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు గమనించండి, ఇప్పుడు రోడ్ వైడనింగ్ చేస్తారండి. రోడ్ వైడనింగ్ చేసేటప్పుడు మొట్టమొదటి దెబ్బతినేది ఎవరు చెప్పండి, ఎంక్రోచ్ చేసి కట్టుకున్న వాళ్ళు. అది ఇల్లు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కొట్టాలన్నప్పుడు ఏం చేస్తాం, మార్కింగ్ వేస్తాం. మార్కింగ్ వేసిన తర్వాత ఏం చేస్తాం, మార్కెట్ వాల్యూ కడతాం. మార్కెట్ వాల్యూ కట్టి వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చి, ఈ కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు పనులు మొదలు పెట్టాలి. ఏ అభివృద్ధి పనైనా, ముఖ్యంగా భూసేకరణ తదితర కార్యక్రమాలు చేపట్టినప్పుడు నువ్వు పరిహారం ఇవ్వండి ఏ పని చేయడానికి ముందు పోకూడదు. ఇక్కడ ఏమైపోయిందంటే హైదరాబాద్ మొదలైన వాళ్ళు వచ్చేసి అత్యుత్సాహంతో మీ ఇంటికి వస్తామండి, మీరు మూసి పక్కన కట్టుకున్నారు, చల్ ఇల్లు ఖాళీ చేయండి. అరే నాకు చెప్పలేదు, మీరు నోటీస్ ఇచ్చినా కదా, నేను నోటీస్ ఇచ్చాను కదా, 2 రోజుల క్రితం ఇచ్చాను కదా, ఇంకా ఖాళీ చేయాల్సిందే. ఇక్కడ మేము సుందరీకరణ చేస్తున్నామంటే వాడికి మండదండి. నా జీవన భృతిని ఆపి నా గూడును తీసేసి నువ్వు సుందరీకరణ చేసి ఎవరికి కావాలయా నీ సుందరీకరణ? నేను బతకడం ముఖ్యం కదా, నేను బతుకుంటేనే కదా నీ సుందరీకరణ చూడడానికి. నా బతుకునే తీసేస్తానంటే నేను నిన్నెట్లా ఒప్పుకుంటాను అనేటువంటి వాదన వచ్చింది. ఇది తప్పని చెప్పలేము. ఎప్పుడైనా కానీ కట్టుకున్నవాడు మళ్ళీ వాడికి తెలియదా ఇది బఫర్ జోన్ అని తెలియదా, అమ్మినోడికి తెలియదా, కొన్నోడికి తెలియదా, కట్టినోడికి తెలియదా, ఉన్నవాడికి తెలియదా? ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఎట్లయిపోయింది మీరు చూడండి. మీరు ఏది ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ అంటారు, LRS, BRS ఎందుకు పెడుతున్నారండి? బిల్డింగ్ రెగ్యులరైజేషన్ ఎందుకండి నీకు? అంటే నువ్వు అక్రమంగా కట్టుకో, నాకు ఇంత డబ్బులు పెట్టు, దాన్ని రెగ్యులరైజ్ చేసుకో అంటే నువ్వు గేట్లు ఎత్తినట్టు. మరి నువ్వు గేట్లు ఎత్తిన తర్వాత వాళ్ళు ఎందుకు ఆగుతారు? నీవు నేర్పిన విద్య నీరజాక్ష అనేది ఇందుకే మళ్ళీ. సో బఫర్ జోన్ లో మెయిన్గా వచ్చిన సమస్య ఏంటంటే, సరే బఫర్ జోన్ ఉంది, అది లేకపోతే ఇప్పుడు విత్ ఇన్ ద ఏరియాలో కట్టకూడని ఏరియాలో నిషిద్ధ ప్రాంతంలో కట్టారు, చెరువుల్లో కట్టారు, లేకపోతే కాలువ పక్కన కట్టారు కాబట్టి తీసేసాం, ఓకే, అంతవరకు ఓకే. హైడ్రా చేసే పనులు చాలా వరకు కరెక్టే అన్నారు. ఎందుకంటే చెరువులో కట్టారు, వాగులో కట్టారు. ఇప్పుడు మధు అపార్ట్మెంట్ అని ఉంది, ఆ అపార్ట్మెంట్ అసలు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎవడు కట్టాడో ఎవరు తిన్నారు, సీఎం బహిరంగంగా ఏమన్నారు, వాళ్ళు అక్కడ చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అది ఇబ్బందే, నేను వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తాను అని అన్నారు. మీరు సభాముఖంగా ఒక అపార్ట్మెంట్ వాసులకు ఎలాగైతే చెప్పారో జనాలకు మొత్తం కూడా మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మొట్టమొదట మీరు వాళ్ళని కూర్చోపెట్టి మేము ఇలా అనుకుంటున్నాము, ఇది మ్యాటరు, ఇది బ్లూ ప్రింటు, ఇది DPR, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇలా ఉంది, సో దీని ప్రకారము మేము ఇలా శుద్ధీకరణ చేయాలనుకుంటున్నాము, ఆ తర్వాత సుందరీకరణ చేయాలనుకుంటున్నాము, ఇక్కడ నైట్ బజార్ ఒకటి డెవలప్ చేస్తాము, ఇక్కడ అమ్యూజ్మెంట్ డెవలప్ చేస్తాము, ఎకానమీ, నైట్ ఎకానమీ, మార్కెటింగ్ ఎకానమీని మేము డెవలప్ చేద్దామని మీరు చెప్పండి. కానీ వాళ్ళకి కాంపెన్సేట్గా ఏం చూపిస్తారు, ఎప్పుడు చూపిస్తారు, ఎక్కడ చూపిస్తారు? అక్రమ కట్టడం వేరును హైడ్రా తీసే కూల్చేసి ఇప్పుడు ఇదేంటంటే
ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది కదా. అదే మళ్ళీ సో సేకరణప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అక్రమ కట్టడాలను కూల్చివేసేటప్పుడు కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవును, ఒక బిల్డింగ్ వాడు కట్టుకున్నప్పుడు కూల్చాలన్నప్పుడు కూడా కాస్త మానవత్వం ఆలోచించాలి. చెప్పాలి వాడికి నయాను భయాన్ని చెప్పి ఇది ఎట్లా రానైనా నువ్వు ఎంక్రోచ్ అయిపోయావు, ఇక్కడ వరకు కట్ అవుతుంది, ఇదిగో నీకు ఇది కాంపెన్సేషన్ అని చెప్పి కదా నువ్వు చేయాల్సింది. రోడ్డు విస్తరణ కానీ ఇంకోటి కానీ అంతెందుకంటే ఇప్పుడు RRR అన్నారు, రీజనల్ రింగ్ రోడ్ అన్నారు. ఈ రింగ్ రోడ్లు వీటన్నిటికీ కూడా ఎక్కడ చిక్కుముడి వచ్చేస్తుంది? భూసేకరణ దగ్గర. రైతులు పొలాలు తీసుకోవాలి, వాళ్ళు పొలాలు ఇవ్వాలి కదా. మీరు ఆంధ్రప్రదేశ్ అమరావతి తీసుకోండి, ఎన్ని వేల ఎకరాలు రైతులు దానం చేశారు, ఎంత ఎమోషన్తో ఇచ్చారంటే అప్పుడు. ఆంధ్రప్రదేశ్ విడివడిపోగానే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దిక్కులేని అనాథలుగా మారినప్పుడు అన్నదాతలు ఆదుకున్నారు. వాళ్ళు త్యాగం చేసి తీసుకొని మా భూములను ఇచ్చారు. తీసుకొని మా భూములను ఇచ్చింది వాళ్ళకేదో లబ్ధి వస్తుంది అన్న దానికంటే కూడా అక్కడ వాళ్ళకి వచ్చింది ఏంటి? అక్కడ ఒక రాజధాని వస్తుంది, ఆంధ్రప్రదేశ్కు రాజధాని వస్తుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో మేము భాగస్వాములు అవుతాము. అలానే కదా అప్పుడు ముఖ్యమంత్రి చెప్పింది. మళ్ళీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి కొద్దిగా దాన్ని ఇబ్బంది పెట్టగానే ఎన్ని రోజుల పాటు వాళ్ళు ధర్నాలు చేశారు, నిరాహార దీక్ష చేశారు, పాదయాత్ర చేశారు. మళ్ళీ ఇవన్నీ కూడా మనకు చరిత్ర చెప్తున్న పాఠాలు. గత పాఠాలన్నీ మనం తెలుసుకోకపోతే ఎట్లా? పక్క తెలుగు రాష్ట్రంలో జరిగేటువంటి ఒక పెద్ద పాఠాన్ని నేర్చుకోకపోతే ఎట్లా? ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏంటంటే అక్విజిషన్ చేసేటప్పుడు కానీ, ఎంకరేజ్మెంట్ తొలగించేటప్పుడు కానీ ప్రాపర్గా వెళ్ళడం. ప్రాపర్గా అంటే ఏంటి? నేను చట్టబద్ధంగా వెళ్ళాను, నేను చెప్పాను, ఇంతకంటే నేనేం చేయగలను కాదు. మానవతా దృక్పథంతో చూడండి. అరే వాడేదో కట్టుకున్నాడు, వాడి ఇబ్బందులు వాడుకుంటే వాడికి ఎవడు మోసం చేశాడు? ఏదో రేవంత్ రెడ్డి గారు వస్తారు, ఆయన సీఎం అవుతారు, మూసి సుందరీకరణ చేస్తారు, మొత్తం అంతా పక్కకి నెట్టేస్తారు. ఆయన ఏమైనా కలగన్నాడా? లేదు కదా. సగటు మనిషి ఏమండి మాలాంటి మధ్యతరగతి జీవులకు ఒక ఇల్లు కట్టుకోవడం అనేది లైఫ్ టైం. ఒక్కసారి ఒక ఇల్లు పోయిందంటే కనుక నీ జీవితంలో మొత్తం పోయినట్టే. మళ్ళీ అంత లాసు ఎలా? సో ఇప్పుడు ఏం చేశారంటే 1500 crores ఈ బడ్జెట్లో పెట్టారు మూసి సుందరీకరణ కోసం. ఇది ఇట్స్ ఎ బోల్డ్ స్టెప్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆలోచన మంచిది. అమలు విధానంలోన విధి విధానాలు పాటిస్తూ జాగ్రత్తగా ముందుకెళ్ళి ఎవరికి ఇబ్బందులు కలగకుండా. ఓకే, ప్రతిపక్షాలు 1,00,000 అంటూ ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు, ఏం మూసి సుందరీకరణ అయినా పేదోళ్ళు కడుపు కొడతావో, గరీబోళ్ళు ఇల్లు తీయడమని సుందరీకరణ అని 1,00,000 అనొచ్చు. మేబీ దాన్ని మేము కాదను. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? హైదరాబాదులో ఉన్నటువంటి మూసి కంపుపోయి ఆయన ఏమంటున్నాడు, లండన్లో ఏథెన్స్ నదిలాగా ప్రవహించినట్లు చేస్తా ఉన్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఐ వెంట్ టు కెనడా, టొరంటోకి వెళ్ళాను మొన్ననే. వెళ్ళినప్పుడు అక్కడ మీరు చూస్తే కనుక మీరు ప్రతి కాలనీ చుట్టుపక్కల కూడా అక్కడ ఒక సెలయేరు ఉంటుంది. అంతెందుకు నయాగరా ఫాల్స్ ఉంది కదా, నయాగరా లేక్ అని ఉంది. నయాగరా లేక్ మీకు టొరంటో చుట్టుపక్కల అని కనిపిస్తుంటుంది. ఎలా ఉంటుందండి? పెద్ద సముద్రం లాగా ఉంటుంది. మంచినీళ్ళు సముద్రంలాగా కనిపించేటువంటి మంచినీళ్ళు. మళ్ళీ ఎంత అద్భుతంగా నగరం సుందరంగా కనిపించడం ఓకే, వాళ్ళు ఆ నీళ్లతోనే వాళ్ళు టూరిజం చేస్తున్నారు. అక్కడే వాళ్ళకు బోట్లు తీసుకుని వెళ్ళి వాళ్ళకు బోట్ల విహారం అంటున్నారు. నయాగరా చూడడానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. అక్కడ టూరిజం జరుగుతుంది, అక్కడ మార్కెటింగ్ ఉంది, ఇండైరెక్ట్ మార్కెటింగ్తో చాలామంది బతుకుతున్నారు. మన ఇండియన్స్ చాలామంది అక్కడ హోటల్స్ పెట్టి బతుకుతున్నారు. మళ్ళీ ఇంత మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఇలాగే మూసి ప్రక్షాళన జరిగితే కనుక చుట్టుపక్కల మార్కెట్ పెరగచ్చు. వీ కెన్ అజ్యూమ్. అదే అంత ఊహించడానికి వీలైనటువంటి అంశం కాదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ కెనడాని మనం లండన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకోవడానికి ఎందుకు వీల్లేదంటే అక్కడ జనాభా తక్కువ, ఇక్కడ జనాభా ఎక్కువ. ఈ జనాభా ఎక్కువ దగ్గర మనం ఎక్కువ సోకులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అంతే కదా సార్? ఇప్పుడు ఒక గదిలోనే 4 ఉంటే కనుక నువ్వు అందంగా అమర్చుకుంటావు, బెడ్ అమర్చుకుంటావు, పాత్రలు శుద్ధిగా ఉంటాయి, అన్ని ఎక్కడ ఉంటాయి, చూడడానికి ఇంటీరియర్ డెకరేషన్ ఉంటుంది, అంతా బాగుంటుంది. అదే నువ్వు 100 మంది ఉన్నారనుకోండి ఆ గదిలోన, ఉంటుందండి? ఉండడానికి సాధ్యం ఉందా? భారతదేశం పరిస్థితి అంతే. జనాభా ప్రతి ఒక్క దానికి కూడా పాపులేషన్ ఇస్ ది మెయిన్ కర్స్ ఫర్ ఇండియా. ఇప్పటికీ కూడా ఇది డెవలపింగ్ కంట్రీగానే ఎందుకు మిగిలిపోయింది? అక్కడికి మేలు. ఇంత జనాభా ఉన్నా, ఇంత పేదరికం ఉన్నా, ఇన్ని విభిన్న మనస్తత్వాలు ఉన్నా, ఇన్ని భిన్న సంస్కృతులు ఉన్నా కూడా వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్, వీఆర్ గోయింగ్ అహెడ్. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే హైదరాబాద్ను చూడాలి, హైదరాబాద్కు ఉన్నటువంటి విలువను చూడాలి. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న క్రమం ఇప్పుడు చూడండి. ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ సిటీ అన్నారు. రీజనల్ రోడ్డు కానుకొని మనం రీజనల్ రోడ్డుకు లోపల, రింగ్ రోడ్డుకు బయట
మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేస్తామన్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఐడియా. చెయ్యాలి కదా, విస్తరించాలి కదా. ఈ రోజు అక్కడ ఏమి ఉండకపోవచ్చు, చెట్టు పుట్ట తప్ప ఏమి ఉండకపోవచ్చు. ఏమంటే ఒక 50 ఏళ్ల క్రితమో 60 ఏళ్ల క్రితమో జూబ్లీహిల్స్ ఎట్లా ఉండిందండి? అంతెందుకు సార్, అక్కినేని నాగేశ్వరరావు వచ్చి ఇక్కడ బంజారా జూబ్లీహిల్స్లో అన్నపూర్ణ స్టూడియో కట్టినప్పుడు అక్కడ రాళ్ళు రప్పలు తప్ప ఏమైనా ఉండేది? అంతెందుకు రామోజీరావు గారు ఫిల్మ్ సిటీ కట్టినప్పుడు అక్కడ ఏముండింది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఏదైనా కానీ డెవలప్ అవుతుంది, సోషల్ లైఫ్ వస్తుంది. సో దానికి మనం కొంచెం స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇవ్వాలి అంటే నువ్వు కాంపెన్సేషన్ ఇవ్వాలి, ప్రజల మాట నువ్వు కూడా వినాలి. ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల మొర వినాలి. ఈయన వింటారని నాకైతే నమ్మకం ఉంది, వినాలి. ప్రతిపక్షాలు అంటున్నాయి కదా అని నేను తొక్కుతూనే వచ్చా, మళ్ళీ నేను మిమ్మల్ని తొక్కుతా, ఇది కార్యకర్తలు వినడానికి బాగుంటుంది. అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే కనుక వీ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్. ఐఎమ్ సారీ టు సే దిస్. ఓకే, అది ఒక పక్క వదిలిపెట్టేసి మీరు ఎంతో హుందాగా కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు కొంచెం సమయం, ఇంకా మీ టెన్యూర్ ఎంత దాకా ఉంది, ఈ టెన్యూర్ లోపల ఏదో ఒకటి మొదలు పెట్టండి, ఒక అడుగు ముందుకేయండి, చూద్దామంట ఎంత దాకా వెళ్తుందో. కానీ పదే పదే చెప్తున్నాను, బాధితులను మొట్టమొదట అడ్రస్ చేయకుండా, వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వకుండా మీరు చేసే ఏ ప్రయత్నమైనా సరే ఫలించదు. ప్రజల నుంచి వ్యతిరేకత కూడా ఖచ్చితంగా వస్తుంది సార్. అంతే కదా, నా నష్టానికి నువ్వు కాంపెన్సేషన్ చూపించదు, నువ్వు తర్వాత ఏమన్నా కట్టుకో, నువ్వు ఏమైనా చెయ్యి, నాకు వచ్చింది ఏముంది? అవును, దట్ ఇస్ ది థింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఇది అండి సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ గారు రాజకీయ విశ్లేషణ కూడా చేశారు. మూసీ నది సంబంధించినటువంటిది అంశం ఎలా ఉంది, జనాలు ఏ విధంగా తీసుకుంటున్నారు, గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది అనే అంశాలని చాలా స్పష్టంగా తెలియజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పల్టన్ మీడియా.